తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు ప్రతి ఒక్కరికి తీసుకునే వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మనకి ఏదైతే ఇంకా అదనపు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఆర్థిక శాఖకు నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసినట్లు సమాచారం అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే, లేదంటే ఒక 10 రోజుల నుంచే, నెల నుంచే తెలంగాణలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ చెప్పిన హామీ ప్రకారం అయితే రిలీజ్ చేయలేదు. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, అటు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. ఇక అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా మొదటిసారిగా వీడియోని చూసినట్లయితే ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ అప్డేటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త చేయూత పెన్షన్ డబ్బులను ఈ నెల చివరి ఆఖరుల నుంచి అయితే ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారు. ఒక నిధుల సర్దుబాటు అన్నీ సరిగ్గా కుదిరినట్లయితే నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఖచ్చితంగా ఈ నెల ఆఖరులోనైతే కొత్త పెన్షన్ డబ్బులనైతే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ నెలలో కూడా ఆ పెన్షన్ డబ్బులు మిస్ అయినట్లయితే మనకి దాదాపు ఇక మరలనైతే మే నెల జూన్ నెల నుంచి అయితే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ కావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అదే రీతిలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మనకి దాదాపు రానున్నటువంటి మనకి ఏదైతే నెల నుంచి 2 నెలల లోపే అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు జమ కాలేదో, జమ కానటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 10వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం వారి ఖాతాలలో. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.